గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. యేసుక్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన మీ అందరికీ శుభాలు ప్రకటిస్తున్నాను. బాగున్నారా? మీరంతా క్షేమంగా ఉన్నారా? మీ కుటుంబం బాగున్నారా? మీ పిల్లలు క్షేమంగా ఉన్నారా? ప్రతిరోజు మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతుందా? ఎ ఫ్యామిలీ దట్ ప్రైస్ టుగెదర్ స్టేస్ టుగెదర్ అన్నాడు దేవుని సేవకుడు. ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థన చేస్తారో ఆ కుటుంబం ఐకమత్యంతో ఉంటుంది, సమైక్యత అక్కడ ఉంటుంది. చాలా కుటుంబాల్లో అపవాది చెలరేగిపోవడానికి కారణం ఆ కుటుంబాల్లో అన్నీ ఉన్నాయి కానీ ప్రార్థన లేదు. భార్యాభర్తలు పిల్లలు కలిసి భోజనం చేస్తారు, కలిసి ప్రయాణాలు చేస్తారు, కలిసి అటు ఇటు తిరుగుతారు, కలిసి మాట్లాడుకుంటారు, అన్నీ కలిసి చేస్తారు కానీ ప్రార్థన మాత్రం కలిసి చేయరు. అందుకే కదా కుటుంబాల్లో అసమాధానం, అశాంతి రాజ్యమేలడానికి, అపవాది చెలరేగిపోవడానికి ప్రార్థన లేమి కారణంగా ఉంది. అయితే దేవుని బిడ్డలు ప్రతి ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రభు వైపు చూసినప్పుడు ఆ రోజంతట్లో కావలసిన కృపా సమృద్ధిని ప్రభు స్పష్టంగా మనకు అనుగ్రహిస్తారు. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుకుందాం. బైబిల్లో నాకు చాలా ఇష్టమైన మాట, ప్రతి ఒక్కరికి అవసరమైన మాట. యోహాను సువార్త 14:27. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఏ విషయాలను బట్టి ఈరోజు నువ్వు కలవరపడుతున్నావు? ఒంటరితనంతో బాధపడుతున్నావా? అందరూ నిన్ను వదిలేసి ఒంటరిదానిగా నిన్ను చేసి, ఒంటరివాడినిగా చేసి నీ మీద నిందలు అవమానాలు చేస్తున్నారా? నీవు చేసిన మేళ్లకు బదులుగా చాలామంది కీడు చేయడం వల్ల కలవరపడుతున్నావా? లేదా ఒక అనారోగ్యం దేహంలో ఉందని, ఒక అప్పు బాధల్లో నువ్వు ఉన్నావని, రుణభారం నీ మీద మోపబడిందని ఏడుస్తున్నావా? బైబిల్ సెలవిస్తూ ఉంది, యేసుక్రీస్తు ప్రభువారు మనకు శాంతిని ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. ఈ శాంతి ఎలాంటిది అంటే లోకం ఇచ్చినట్టుగా కాదు. లోకము కూడా మనిషికి శాంతిని ఇవ్వాలని, సమాధానాన్ని ఇవ్వాలని, సంతోషాన్ని ఇవ్వాలని ప్రయత్నం చేస్తుందంతే. కానీ దేవుడిచ్చే శాంతి శాశ్వతమైనది, పవిత్రమైనది, పరిపూర్ణమైనది. సంపూర్ణమైన శాంతిని ప్రభు మనకు అనుగ్రహిస్తారు. యెషయా 9:6లో చక్కని ప్రవచనం యేసుప్రభు గురించి రాయబడింది. ఆయన సమాధానకర్త అని పిలువబడతారని 700 సంవత్సరాల పూర్వమే సుమారుగా యెషయా అనే దైవజనుడు ప్రవచించాడు. మెస్సియా ఈ లోకానికి వస్తే, అంటే లోకరక్షకుడి లోకానికి వస్తే, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా రక్షించబడడానికి మనుషులు ప్రార్థన చేస్తున్నారు కదా. ఆ ప్రార్థనకు జవాబుగా మెస్సియా గనక ఈ లోకానికి వస్తే ఆయన సమాధానకర్తగా ఉంటాడు. ఆయన ద్వారా మనిషికి దేవునికి సమాధానం కలుగుతుంది. ఆయన సమస్తాన్ని సమాధానపరుస్తాడు తన రక్తము ద్వారా. ఎంత చక్కని మాటలు బైబిల్లో మనం చూస్తున్నాం. ఈరోజు యేసు ప్రభువును కలిగి ఉండి కూడా, సమాధానకర్త అయిన దేవుణ్ణి కలిగి ఉండి కూడా కలవరం ఉందా? అనేకమైన సమస్యలకు భయపడిపోతున్నావా? ఓ మాట చెప్పినా, నువ్వు భయపడుతుంటే ప్రతి ఒక్కరూ నేను భయపడుతూనే ఉంటారు. నువ్వు ఎప్పుడూ దానిలోంచి బయటకు రాలేవు. కానీ ఒక్కసారి దేవుడి నుండి ధైర్యం తెచ్చుకుని, దేవుడు నాకు వెలుగును, నాకు రక్షణే ఉన్నాడు, నేను ఎవరికి భయపడతానని దావీదు భక్తుడు అన్నట్టుగా నీవు ఆ మాట చెప్పగలిగితే ఆ భయరహితమైన ప్రాంతానికి ప్రభువుని నడిపిస్తాడు. తద్వారా క్రీస్తు ప్రభు యొక్క సమాధానము, శాంతిని స్పష్టంగా నువ్వు అనుభవిస్తావు. చూడండి, పూర్వ దినాల్లో ఒక మాట ఎక్కువగా వినబడేది, నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అనేవారు. అవసరాలు అనేవి కొత్త వస్తువులు కనిపెట్టడానికి లేదా కొత్త వస్తువులను ఆవిష్కరించడానికి ఉపయోగపడేది అవసరత, నెసెసిటీ. కానీ ఈ రోజుల్లో దాన్ని మార్చాల్సిన పరిస్థితి ఏంటంటే, కంఫర్ట్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. మనిషికి సుఖం కావాలి, ఏ పని చేస్తున్నా సౌలభ్యం కావాలి, ప్రతి దానిలో కూడా త్వరగా అయిపోవాలి. ఇన్స్టాంట్ అనే ఆ పదం ఎక్కువగా మనం వింటున్న రోజులు. ఇన్స్టాంట్ కాఫీ, ఇన్స్టాంట్ బ్రేక్ఫాస్ట్, ఇన్స్టాంట్ లంచ్, ఇలా ఆ ఇన్స్టంట్ అనే పదాన్ని అనేక రంగాల్లో చాలా వింటూనే ఉన్నాం. అంటే ఫాస్ట్గా అయిపోవాలి, త్వరగా అయిపోవాలి. అయితే ఈ ప్రయత్నాల్లో మానవుడు అన్నీ సంపాదించుకోగలుగుతున్నాడు, అన్నీ కూడబెట్టుకోగలుగుతున్నాడు, కానీ శాంతి సమాధానం లేదు. ఉత్తరప్రదేశ్లో ఒకసారి ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఆ జిల్లాకి కలెక్టర్, ఒక ట్రైన్ కింద పడి సూసైడ్ చేసుకుని చనిపోయాడు. అతనికి షర్ట్ పాకెట్లో ఒక సూసైడ్ నోట్ పోలీసు వారు తీసుకుని దాన్ని డీకోడ్ చేసే దానిలో ఏమో తెలుసా, ఐ లాస్ట్ ట్రస్ట్ ఇన్ హ్యుమానిటీ అని చెప్పి సూసైడ్ చేసుకుని చనిపోయాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్. డబ్బుకు లోటుందా? లేదు. జ్ఞానం ఏమన్నా తక్కువ అంటే చాలా జ్ఞానం కలిగిన వాడు కాబట్టి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు.
అధికారం ఏమన్నా లేదా అంటే రాజకీయవేత్తలకి అధికారాలు ఉంటాయి పోతాయి, కానీ ఐఏఎస్ ఆఫీసర్లు ఎప్పుడు పనిచేస్తూనే ఉంటారు. అధికారం ఎప్పుడు ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ కింద చాలామంది పనివాళ్ళు ఉంటారు. అథారిటీని బాగా ఎక్సర్సైజ్ చేస్తారు వాళ్ళు. అలాంటి వ్యక్తి ట్రైన్ కింద పడి చనిపోవడం చాలామందిని కలిచివేసింది. ఏం తక్కువ అని చనిపోవాలి, మనసులో ఏదో గలిబిలి, ఏదో ఆందోళన, దాని నుండి బయటికి రావాలని విశ్వ ప్రయత్నాలు చేసి ఉండొచ్చు, ఎంతోమందిని కలిసి ఉండొచ్చు, ఎన్నో పుస్తకాలు చదివి ఉండొచ్చు, ఎన్నో వీడియోలు చూసి ఉండొచ్చు, కానీ అతనికి నిజమైన శాంతి దొరకలేదు. ఐ లాస్ట్ ట్రస్ట్ ఇన్ హ్యుమానిటీ, మనుషుల మీద నమ్మకం కోల్పోయాను, మనుషులు నమ్మలేకపోతున్నానని చెప్పి ఆ వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. ప్రియులారా, ఇలాంటి సంఘటనలు ప్రతిరోజు ప్రపంచంలో ఎక్కడో చోట కనబడుతూనే ఉన్నాయి. గొప్ప గొప్పవారు అనబడినవారు, సెలబ్రిటీస్ అనబడినవారు, అకాడమిక్ సెలబ్రిటీస్ దగ్గర నుండి అన్ని రకాల రంగాల్లో సెలబ్రిటీలుగా పిలువబడిన వాళ్ళు చాలామంది తమ జీవితంలో చివరి దశలో సూసైడ్తో తమ జీవితాన్ని ముగించుకున్నారు. కారణం ఏంటంటే ఈ లోకంలో వారు సాధించింది ఏది కూడా వారికి నెమ్మదినివ్వలేదు, ప్రశాంతతనివ్వలేదు, పరమార్థంలో తీసుకురాలేదు, జీవితం అంటే ఏంటో వారికి అర్థం కాలేదు. కానీ ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, తన జీవితాన్ని ప్రభువుకు అప్పగించినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు రక్తం మనల్ని కడిగినప్పుడు, ఆయన రక్తధారలో మన పాపాలు క్షమించబడినప్పుడు వచ్చే శాంతి, ప్రశాంతత ఉంటుంది చూసారా, అది మాటలకు అందనిది, వర్ణనాతీతమైంది. నీ పాపములు క్షమించబడినప్పుడు నీకు దొరికే సమాధానం చాలా గొప్పది. క్రీస్తు ప్రభు ఇచ్చే సమాధానాన్ని మన హృదయాల్లోకి మనం స్వీకరించాలంటే, అనుభవించాలంటే పాప పశ్చాత్తాపంలోనికి మనం రావాలి. రక్షణార్థమైన మారు మనసులోనికి మనం వచ్చినప్పుడు క్రీస్తు ప్రభు యొక్క సమాధానాన్ని మనం అనుభవిస్తాం. ఈరోజు ఏ పరిస్థితుల్లో నువ్వు సతమతం అవుతున్నా, గలిబిలిలో ఉన్నా, ఆందోళనలో ఉన్నా, ప్రభువు నిన్ను ముట్టి బలపరిచి లేవనెత్తి ఉన్నతమైన స్థితిలో తీసుకురావాలని దేవుడు ఆశిస్తున్నాడు. అందును బట్టే యేసు ప్రభు ఇచ్చే శాంతి సమాధానం మీ హృదయంలో స్వీకరించండి. లోకం ఇచ్చే సమాధానం కాదు, అంతకన్నా ఎక్కువైన సమాధానం, శాంతిని ప్రభు మీకు ఇస్తారు. ఈ రోజంతలో దేవుడు తన కృపను మీ మీద కృమరించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. నువ్వు సమాధానకర్తవు, శాంతి దాతవు గనుక నీకు వందనాలు. మా ప్రియులు ఎవరైతే ఈ రోజున గలిబిల్లో ఉన్నారో, ఆందోళనలో ఉన్నారో, కలవరంలో ఉన్నారో ప్రభువా, వారందరూ మీరు ముట్టండి, లేవనెత్తండి, సంపూర్ణమైన నీ చిత్తాన్ని వారి జీవితంలో నెరవేర్చండి. నువ్వు మంచి దేవుడు గనుక నీకు స్తోత్రాలు. అనారోగ్యంతో వారికి స్వస్థ ఇచ్చి నామను మహింపరుచుకునండి. ఈ రోజంతట్లో కావాల్సిన శక్తిని, బలమును, జ్ఞానమును, ప్రోత్సాహమును మా ప్రియులందరికీ మీరు దయచేసి నీ నామాన్ని మహింపరుచుకోమని యేసుక్రీస్తు వారి శక్తిగల నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2 ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.